వాణిజ్య పంటైన ప్రత్తి సాగు విస్తీర్ణం ఈ ఏడు కనీవిని ఎరగని రీతిలో పెరిగింది. గత సంవత్సరం మిరప సాగులో సాధక బాధకాలు, మిర్చికి పడిపోయిన ధరలు, ప్రత్తికి పెరిగిన ధరలు ఇలా కారణాలేవైనా ప్రత్తి సాగుకే మొగ్గుతున్నారు రైతులు. అయితే ప్రత్తి సాగులో కూడా సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, చాప క్రింద నీరులా వ్యాపించిన గులాబీ రంగు పురుగులను సకాలంలో అరికట్టగలిగినప్పుడే ప్రత్తి పంట రైతులకు కాసులనందిస్తుంది. మే మాసాంతం నుంచి ఇప్పటి వరకు విత్తిన ప్రత్తి ప్రస్తుతం 40 రోజులలోపు దశలో ఉంది. ఈ పైరులో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలను వివరిస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ లక్ష్మణ్. పత్తి పంట పెద్ద మొత్తంలో విత్తటము జరిగిపోయి ఆల్మోస్ట్ మనకు 5-6 ఆకుల దశలో మనకు పత్తి పంట చాలా ఆశాజనకంగా ఉంది. బీటీ పత్తిలో మనకు రైతులు కూడా ఈ యొక్క ఇమిడాక్లోప్రిడ్తో శుద్ధి చేయబడిన విత్తనాలు విత్తారు కనుక పత్తి విత్తిన తర్వాత 30 రోజుల వరకు కూడా రసం పీల్చే పురుగులు ఆశించకుండా బాగా పనిచేస్తూ ఉంది ఈ విత్తన శుద్ధి. దాదాపుగా మనకు 30 రోజుల వరకు రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశాలు లేవు. ఒకవేళ రసం పీల్చే పురుగులు ఆశిస్తేనే ఈ యొక్క రసం పీల్చే పురుగుల నివారణ చర్యలు 30 రోజుల కన్నా ముందు తీసుకోవాలి. తొలి దశలోనే అంటే కొంచెము పైన ఉన్న 2-3 ఆకులు ముడతగా కిందికి ముడుచుకున్నట్లయితే ఆకు కింద చూసినట్లయితే మనకు పురుగులు కనిపిస్తాయి. పచ్చదోమ అయితే అటు ఇటు కదులుతూ ఉంటుంది. పేనుబంక కదలకుండా అక్కడే ఉండి చిన్న చిన్న పురుగులు, పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుల కింద ఉండి రసాన్ని పీలుస్తాయి. విత్తిన 30 రోజులకు, 45 రోజులకు, మళ్ళీ 60 రోజులకు, మళ్ళీ 75 రోజులకు మనకు ఈ పత్తిలో రసం పీల్చే పురుగులు నివారించడానికి తక్కువ ఖర్చుతో సులభంగా నివారించే ఒక పద్ధతి మనం కాండం పూత పద్ధతి అని చెప్పుకుంటున్నాం. మోనోక్రోటోఫాస్ అనే మందును ఒక పాలు మందు 4 పాల నీళ్ళల్లో కలిపి ద్రావణాన్ని తయారు చేసుకొని చిన్న బ్రష్తో కానీ చిన్న వేప పుల్లతోనే బ్రష్గా చేసుకొని కానీ పత్తి మొక్క యొక్క కాండానికి మధ్య భాగంలో 30 రోజుకి చేసినప్పుడైతే 1 ఇంచు పొడవున ఒకవైపు మాత్రమే కాండంపై పోయాల్సి ఉంటుంది. ఇప్పుడు మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఈ యొక్క ద్రావణాన్ని పెట్టాలంటే కొంచెము అంటే కష్టంగా ఉంటుంది. నిల్చుండే పెట్టడానికి కూడా మనకు స్టెమ్ అప్లికేటర్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. సో విత్తిన తర్వాత 30 రోజులకు ఒకసారి చేస్తే 45 రోజులు 15 రోజుల వరకు పనిచేస్తుంది. ఇది మళ్ళీ 45 రోజులకు ఒకసారి చేస్తే ఇంకా 15 రోజులు 60 రోజుల వరకు పనిచేస్తుంది. మళ్ళీ 60 రోజులకు పెడితే 75 రోజులు, అట్లా 75 రోజులకు ఒకసారి పెడితే 90 రోజులు. 90 రోజుల తర్వాత మొక్కలు చాలా పెరిగిపోతాయి కనుక అప్పుడు రసం పీల్చే పురుగులను బట్టి వేరే వేరే మందులు పిచికారీ చేసుకోవాలి. అయితే పత్తిలో కూడా ఇప్పుడు రైతులు పత్తికి విత్తనంతో పాటు ఎరువులు వేయరు. సాధారణంగా అయితే ఆఖరి దిక్కులో పశువుల ఎరువు బాగా వేయాలి. వీలైన రైతులు వేస్తూ ఉన్నారు, కొంతమంది రైతులు వేయటం లేదు. ఈ యొక్క పశువుల ఎరువును ఎకరానికి 4 టన్నులు ఆఖరి దిక్కులో వేసి కలియదునిటట్లయితే మనకి వేసిన రసాయనిక ఎరువులు కూడా బాగా పనిచేస్తాయి. రసాయనిక ఎరువుల మోతాదు విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాషు ఒక పంటకు అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మొదటి దఫా కూడా రైతులు మొక్క విత్తిన తర్వాత 10 నుంచి 12 రోజులప్పుడు జాగ్రత్తగా అంటే మొక్క లేతగా ఉంటుంది. మొక్కకు దగ్గర రింగ్ తీసి 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో మొదటి దఫాగా వేయవలసిన 15 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 8 కిలోల పొటాష్ వేసినట్లయితే మొక్కలు బాగా ఏపుగా పెరిగి ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. రెండో దఫాలో నత్రజని 15 కిలోలు, 8 కిలోల పొటాష్ విత్తిన 40-45 రోజులకు, మళ్ళీ మూడో దఫా నత్రజని 15 కిలోలు, 8 కిలోల పొటాషు విత్తిన 60 రోజులకు, ఆఖరి దఫా నత్రజని విత్తిన 80 రోజులకు. వీలును బట్టి అంటే వర్షపాతాన్ని బట్టి, నీళ్ళ తేమను బట్టి, కలుపు నివారణను బట్టి మనము పత్తిలో యాజమాన్య పద్ధతులు చేసుకున్నట్లయితే బాగా దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. పత్తిలో ఈ సంవత్సరము గులాబీ రంగు పురుగు గురించి రైతులు ముందుటి నుంచే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో గులాబీ రంగు పురుగు ఆశిస్తే ఏమవుతుందంటే ఆ గుడ్డి పూలు ఏర్పడతాయి. ఇది సులభంగా రైతులు గుర్తుపట్టవచ్చు. సో అట్లాంటి ఆకర్షక పత్రాలు తెరిచి చూసినట్లయితే మనకు లోపల ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క లార్వాలు వాటిపైన తినటం గమనిస్తూ ఉంటాం. చేనులో అక్కడక్కడ కనిపిస్తున్నాయి అంటే గులాబీ రంగు పురుగు తాకిడి మొదలైందని గుర్తుపట్టుకోవాలి. దానికన్నా ముందు మనకు ఈ లింగాకర్షణ బుట్టల్ని మనము ఒక ఎకరానికి 8 పంట కన్నా 1 ఫీట్ ఎత్తున మనం పెట్టుకున్నట్లయితే దాంట్లో రోజుకు 8 నుంచి 10 రెక్కల పురుగులు వరుసగా 3 రోజులు పడ్డట్లయితే పురుగు తాకిడి మొదలైంది, దాన్ని గుడ్లు పెట్టడం జరుగుతుంది.
అని అప్పుడే మనము నివారణ చర్యలు తీసుకోవటానికి ప్రయత్నించాలి. ఈ యొక్క లింగాకర్షణ బుట్టలను కూడా మనము ఎకరానికి 10 నుంచి 15, 20 ఎక్కువ మొత్తంలో పెట్టి రెక్కల పురుగులను పెద్ద మొత్తంలో కట్టడి చేసినట్టయితే కూడా దీన్ని సులభంగా అంటే నష్టపరచక ముందే నివారించడానికి అవకాశం ఉంది. అదే కాకుండా గుడ్డి పూలు ఏర్పడినప్పుడు గుడ్డి పూలను మనం ఏరేసి నాశనం చేసినట్లయితే అందులో ఉన్న లార్వాలు చంపేసినట్లయితే పురుగు యొక్క లైఫ్ సైకిల్ ఇంకోటి మనకు అభివృద్ధి కాకుండా దాని సంతతిని కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆగస్టులో వర్షాలు ఎక్కువ పడ్డట్టయితే ఎండు తెగులు ఆశించటము, బాగా నీరు నిలవకుండా చూసుకోవాలి. ఇది నేలలోని ఫిజేరియం శిలీంధ్రం ద్వారా ఆశిస్తుంది కనుక ఎంబడే నీరు నిలవకుండా చూసుకోవాలి. శిలీంధ్రము ఆశించి ఎండు తెగులు మొదలైనట్లయితే మొక్కలు వడలిపోతాయి కనుక లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ వేసేసి సాయిల్ డ్రెంచింగ్ అంటే చెట్టు మొదట్లో మట్టి తడిచేలా మనం పోయాల్సి ఉంటుంది. సో అది మొత్తం అక్కడే ఆగిపోయి మిగతా మొక్కలకు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా సంరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే పత్తిలో అధిక దిగుబడులు పొంది రైతులు మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది.